కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి శనివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తజనం పోటెత్తారు. మాడ వీధులన్నీ గోవిందనామ స్మరణతో మారుమ్రోగాయి. వేకువజామునే స్వామికి సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం, అష్టైశ్వర్య లక్ష్మీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లలో భక్తులకు మంచినీళ్లు సదుపాయం, చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు, వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు ఉచితంగా బ్యాటరీ కార్లలో పార్కింగ్ నుంచి గుడి వరకు వెళ్లే సదుపాయం, మెడికల్ క్యాంపులు తదితర సౌకర్యాలను ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పటికప్పుడు ఆలయం లోపల, మాడ వీధుల్లోనూ పరిసర ప్రాంతాల్లోనూ భక్తులకు ఏ విధమైన ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లన్నీ దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు దగ్గరుండి పర్యవేక్షించారు. ఏడాదిలోపు చంటి పిల్లల తల్లిదండ్రులకు, దివ్యాంగులకు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రత్యేక దర్శనం సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈ సౌకర్యాన్ని పలువురు భక్తులు వినియోగించుకొని స్వామివారిని దర్శించుకోవాలని వారు తెలియజేశారు. ఆ గోవిందనామ స్మరణతో ఆ స్వామికి ఎవరైతే 7 ప్రదక్షిణలో సమర్పిస్తారో ఈ కోవిలలో కొలువై ఉన్న దివ్య